అయ్యా భర్తబాబు గారు మహానుభావులు అయ్యా అయ్యా కళ్ళు పర్వానికి ఎలాగ చేస్తున్నారు అయ్యా కూడా సంక్రాంతి ప్రాధాన్యత ఒకసారి తెలుగు సాంప్రదాయానికి ప్రత్యేకమైన సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి 3 రోజుల పండుగలో ప్రధానమైన భోగి పండుగ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి జిల్లా గారి కలెక్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఏం కోరుకుంటున్నారు? ఏమేమి ఏర్పాటు? ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి దగ్గర మొత్తం కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భోగి మంటలు వెలిగిస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అనగానే మనకి భోగి రోజు నుంచి భోగభాగ్యాలు, సంక్రాంతి రోజు సంతోషాలు, కనుమలో కొత్త ఆశలతో ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షతో ముందుకుంటారు. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కొన్ని శతాబ్దాల నుంచి చూస్తే మనకు మాడి పంటలు చేతికొచ్చి రైతాంగం అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ వారి చేతిలో డబ్బులుండి ఈ యొక్క సంక్రాంతి పండుగ దగ్గర నుంచి అందరూ కూడా హాయిగా ఉండాలి. వచ్చేది ఉగాది రోజు నుంచి కొత్త సంవత్సరంతో కోటి ఆశలతో ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈ నానుడితో మనమంతా కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో రంగిరెద్దులు, బసవన్నలు, దూడులతో అదే దాంతోపాటు కోడి పందాలు ఇవన్నీ అంశాలతో కూడా మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా ఈ యొక్క కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అంతేకాకుండా ఈ యొక్క భోగి మంటల దగ్గరకు వచ్చేసరికి మన ఇంట్లో ఉన్న పాత చెక్క ఐటమ్స్ అన్నీ కూడా, ఫర్నిచర్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క భోగి మంటల్లో వేసి మనకున్న ఏదైతే కొత్తదనం రావాలి, మన జీవితాల్లో వెలుగులు నింపాలి అన్న ఒక ఉద్దేశంతో మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క సాంప్రదాయం చేస్తూ ఉంటాం. ఈ యొక్క పండగ ఈ 3 రోజుల పండుగ కూడా చాలా కన్నుల పండుగగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలి. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరింత సుపరిపాలన అందించాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రవేశించే పరిస్థితుల్లో దక్షిణాయనంలో విపరీతంగా చలి పెరగడంతో భగభగలాడే మంటలు వేయడం జరుగుతుంది. దాన్నే భోగి అని చెప్తారు. మీరు చెప్పండి అమ్మా, 3 రోజుల్లో ప్రధానమైన భోగి ప్రారంభమైంది. ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు పిండి వంటలతోనే మరి పొద్దున్నే లేచి ఆయన పట్టుకుంటారు, మీరు పట్టుకోండి వెళ్ళి. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? అలా కొట్టగానే వెనక్కి లాగండి, వెనక్కి లాగండి.
అన్నగారు మీరు కొంచెం వెనక నుంచి తాడు తీసేయండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అప్ప. ఇప్పుడు వచ్చాను నువ్వు చేసి పనులన్నీ మనందరికీ కూడా ఎన్నో వందల సంవత్సరాల దగ్గర నుంచి కూడా పాడి పంటలంతా కూడా చేతికి వచ్చి ప్రతి ఒక్క ప్రజల చేతుల్లో కూడా డబ్బులు ఆడుతూ ఉన్న ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క పెద్ద పండుగన మనమంతా కూడా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించి ప్రజలందరి పైన కూడా ప్రకాశవంతంగా ఉంటారు. అదేవిధంగా ఉగాది సంవత్సరం కూడా ప్రారంభం కొన్ని రోజుల్లో ప్రారంభం కొత్త ఆశలతో ముందుకు సాగుతారని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా పెద్దలందరికీ కూడా బట్టలు పెట్టుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ మహిళల దగ్గర నుంచి అందరూ హాయిగా ఆనందంగా గడుపుతూ ఈ 3 రోజుల పండుగ కూడా చాలా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భోగి మంటలు వేసి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అదేవిధంగా చెక్క సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి భోగి మంటల్లో వేసి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కొత్త చైతన్యము కొత్త ఉద్దేశంతో ముందుకు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. మరి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంతో చంటి పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు వేసి మన ఇష్టదైవమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటాం. ఈ యొక్క పెద్ద పండుగ దగ్గర నుంచి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి
అవును, ఇది కట్ చేసి అది వాడి స్టాండ్ ఉంటుంది కదండి. స్టాండ్ అంటే దీనికి ఎవరైనా సపోర్ట్ చేసుకుంటారని స్టాండ్ కాలేదు. వీళ్ళు అక్కడ వెళ్ళారా? ఈరోజు పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరూ కూడా ఎంతో హాయిగా గడిపే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. 3 రోజుల పండుగ. కనుమ రోజున అందరూ కూడా కొత్త ఆశలతో ముందుకు రావాలని, సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో ఉండాలని, భోగి రోజున భోగభాగ్యాలతో తొలతూగాలని ఎంతో ఆనందంతో అందరూ కూడా జరుపుకునే పండుగ. ఈ యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఎంతో ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. ఈ రోజున పాడి పంటలన్నీ కూడా చేతికి వచ్చి ప్రతి ఒక్క ప్రజల చేతుల్లో కూడా డబ్బులు ఉండి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క పెద్ద పండుగ రోజున కొత్త అల్లుళ్ళు అందరూ కూడా మన అత్తవారింటికి వచ్చి ఈ యొక్క తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి అన్ని రకాలుగా కూడా దేవుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, మరి అంతేకాకుండా ఈ కోడి పందాలని కానీ ఎవరు కూడా జోదం ఆడద్దు. ఇది మన సాంప్రదాయానికి తగ్గట్టు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయాన్ని అనుసరించండి. అదేవిధంగా భోగి మంటలు, కొత్త పిండి వంటలతో అందరూ కూడా హాయిగా ఈ యొక్క పండుగను గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి ఈ యొక్క కోవిడ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారి అనేది భోగి మంటల్లో వెలిగి మొత్తం ఈ ప్రపంచంలోంచి తరిగిపోయే విధంగా దేవుడు ఆశీర్వదించాలి. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ అన్న. హ్యాపీ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేనే పెట్టల ధరని, ఇప్పుడే వచ్చేసాను ఇక్కడికి. పెట్టల ధరని నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని. గుడ్ మార్నింగ్ సార్, నేనే పెట్టల ధరని. వచ్చేసాను. అమెరికా, జపాన్, లండన్ ఇప్పుడే అన్ని తిరిగి మన మార్గారి భర్త గారి దగ్గర పండుగ జరుగుతుందని డైరెక్ట్గా ఫ్లైట్ వేసుకొని వచ్చేసాను. ఆ ఫ్లైట్ని గోదావరి కట్టు పక్కన పార్కింగ్ చేసి డైరెక్ట్ వచ్చేసాను. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మా తాతల పేర్లు చెప్తే ఈ దిశలే తెల్లారిపోతాయి, మరి నా పేరు చెప్తే టీ చల్లారిపోతాయి. అయినా సరే మా ఇల్లు శుభ్రంగా బాగా ఉంటుంది. మా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందంటే మా ఇల్లు అంత పాలలాగి గచ్చు, మా ఇంటి చుట్టూ రొచ్చు, అయినా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మీ అందరికి కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. हाल पलकू आ कंपनी विशाल अच्छी पलकू राजा राजा मार्तांड गेजा महनिकल्प भोजा राजा सूत्र बाबा రావండి గుణముక్త వారంటే ఎవరండి? ఇందులో 10-15 మంది ఉన్నారండి. అది సాయరాం బొడముక్కుల వారు. మీరు శిఖరదావని చేసి సంధ్యావందనం చేసి విభుతులేక పెట్టి కుంభలేక పెట్టి కాటుకలేక పెట్టి ఈ ముందుకు వచ్చేవాళ్ళే అన్నా కదా. విన్నా వచ్చచ్చు. 1కి 2, 2కి 3 ఎవరైతే చెప్తారో వారే సాయినాథ్ బొడముక్కుల వారు. అమ్మ వరకు జగదంబ వరకు రమ్మడేది బాలా వరకు రమణ గోవిందో హరి ఆంజనేయ గోవిందో హరి హరి
సహరి సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించే విధంగా మనందరికీ అభిమానులు చూపించే విధంగా ఈనాడు మనకి ఎన్ని కార్యక్రమాలు పెట్టారు తెలుసాప్ప అయినా అప్ప సంక్రాంతి మనకి పప్పులాంటి కూడా పప్పులాగా దూకేస్తాను కొమ్మదాసరి సంగం దేవరా గుణముక్కల వారు సోదమ్మ మన గంగిరెడ్డి వారు వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలు పెంచేప్ప మనకి మార్గాలు భర్తలు ఉన్నాయి గారి ఇంటి దగ్గర ఇవాళ సంక్రాంతి సంప్రదాయం చాలా ఆనందంగా ఉందప్ప సంక్రాంతి పండుగ అంతా ఇక్కడ ఉన్నమాట అంతేకాదప్ప అసలు మా అత్తగారు ఊరు తునప్ప సంక్రాంతి పండుగ మా అత్తగారు ఊరు వెళ్ళానప్ప కొత్తలు వచ్చారని బంగారు తేనెట్టారప్ప మా అత్తగారు నాకప్ప అలాగే బాగుంది 2 సంవత్సరం మళ్ళీ వెళ్ళాడప్ప మా మామగారు చపాతి బైక్ పెట్టారప్ప అదే అపాసి బైక్ ఇది బాగా ఉందని చెప్పి 3వ సంవత్సరం ముందు వెళ్ళిపోయాడప్ప మా అత్తగారింటికి ఈసారి మా మామప్ప మా అత్తప్ప మా బామ్మర్తలప్పలో ముగ్గురు కలిసి పెద్ద పెట్టారు ఈసారి పెద్దదేమో కార్యక్రమం పోలీసు కేసు ఎక్కారప్ప ఊరికే వచ్చేస్తున్నాడప్ప అక్కడ బస్ ఎక్కానప్ప మన రాజమండ్రి వచ్చేసానప్ప మరి హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి పలుకే బంగారమాయన కోదండ రామ పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ తనలోని రామస్మరణ మరువాటకని తండ్రి పలుకే బంగారమాయన బంగారమాయన జై హరి హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 జై గోవిందో హరి అంతేకాదు మన పెద్ద అయిన మార్గాని రామారావు గారి యొక్క కుమారులు మార్గాని నాగేశ్వర మన ప్రసన్న గారి దంపతుల యొక్క పుత్రుడు మన మార్గాని భర్తమన్నయ్య గారు మన ఎంపీ గారప్ప అవునా ఏంటప్ప మెంబర్ ఆఫ్ పార్లమెంటే కాదు ఆయన ఎప్పుడు మెంబర్ ఆఫ్ పీపుల్స్ అనుకుంటామప్ప ఎందుకంటే మనలో ఒకలాగా మన అందరూ యోగక్షేమాలు తెలుసుకుంటూ మన సాంప్రదాయాలు గౌరవించే విధంగా ప్రతి సంస్కృతి కార్యక్రమాలు పెట్టుకుంటారప్ప అప్పోయ్ ఇప్పుడు మా అత్తగారు అవును తునే చెప్పావు తునే చెప్పారా మా అత్తగారు ఊరు తుని నా ఆవిడ పేరు నాగమణప్ప ఆవిడ పేరు నాగమణి మా అత్త పెద్ద కానీ మా ఊరికి మా మామ వీధి పట్టి చెడి భోగిమంది తీసాను అనుకున్నాను వాళ్ళందరూ బాగా తిని నాకు పంపించి చెప్తారు పని అవి పంపించి వెళ్ళిపోమంటారు అందుకే వచ్చేసారు అనమాట భర్త దగ్గరికి వచ్చారు కదప్ప ఎందుకంటప్ప సంక్రాంతి పర్వదినాడు మనం అందరూ తెలుసుకోవాలప్ప సంక్రాంతి పండుగ వచ్చాం కొయ్యదారులో అంటే కొయ్యదారులో ఇక్కడ కొయ్యదారులో కాదు ఆరుడు వెళ్ళి చింతలూరు ఆరుడు వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో కొండలో కొండలు ఎవరు కొయ్యదారా ఏంటో చెప్తున్నా ఏ లేదండి కొయ్యదారా నేను పెట్టులు పడేస్తాను జంకలు పడతాను పులిచర్మం చుప్పి నేను వేసుకుంటాను చూసావా లేకుంటే నాకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఇక్కడ మామిడి వెళ్ళి రంపి దొరవారం చింతలూరు మామిడిపూర్ గారు ఏదో మన భరతని బ్రహ్మాండ పండుగ అని చెప్పి చెబుతా వచ్చాము ఇక్కడికి కుర్రో అదే మన చిన్న
అక్కర్లేదులే పడుతుంది. దాని గురించి కాదు సంక్రాంతి మధ్యలో పెట్టండి. చెప్పండి సార్. సంక్రాంతి పండుగ ఈ రోజున భోగి రోజున ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలి అని, అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజున సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకుంటూ ఉంటాము. తెలుగు ప్రజలకి కాదు, యావత్ భారతీయులందరూ కూడా ఎంతో హాయిగా చక్కగా గడుపుకునే ఈ పండుగ సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించిన ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ప్రజల చేతికి ఎన్నో వందల సంవత్సరాల దగ్గర నుంచి మనం చూసినట్టయితే మన అందరి చేతుల్లోకి కూడా పాడి పంటల చేతిలోకి వచ్చి, డబ్బు చేతిలోకి వచ్చి అందరూ కూడా పెద్ద పండుగని చాలా అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడే కాకుండా మనకి అక్కడ శబరిమలై దగ్గర కూడా మనం చూసినట్టయితే స్వాములందరూ కూడా ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ. మరి భారతీయులే కాదు, కేవలం ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఎంతో పెద్ద పండుగని చాలా అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరూ కూడా ఈ యొక్క భోగి మంటల్లో పిడకలు వేసుకుంటూ మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, అదేవిధంగా చెక్క సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి భోగి మంటల్లో వేసి మనకందరికీ కూడా కొత్త జీవితం రావాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. ఉగాది కూడా త్వరలోనే ప్రవేశిస్తుంటుంది. కొత్త సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మరి పెద్దల పండుగని కూడా మనం చెప్తూ ఉంటాము. పెద్దలంటే అందరికీ కూడా పెద్ద బట్టలు పెట్టుకుంటూ మరి మన చనిపోయిన తాతలు అందరికీ కూడా పిండ ప్రమాణాలు కూడా పెట్టుకుని ఈ యొక్క పండుగ. అంతేకాకుండా మరి చిన్నపిల్లలందరూ కూడా మరి కంటి పిల్లలకి భోగి పళ్ళు వేసి వాళ్ళ జీవితం ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలని మనం కోరుకుంటూ ఉంటాము. మరి ఈ పండుగ దగ్గర నుంచి కూడా యావత్ మానవాళి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మరి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, దూడులు, బసవన్నలు, కోడి పందాలు మన సాంప్రదాయము. అంతేకాకుండా మన తెలుగు పిండి వంటలతో కొత్త అల్లుళ్ళందరినీ కూడా మనం ఆహ్వానిస్తూ పెద్ద పండుగని చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము. మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చే విధంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ ఉంటుంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉభయ గోదావరి జిల్లాలకి మరి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ యొక్క సంక్రాంతి పండుగని ఏ రకంగా జరుగుతుందనేది మరి ఎంతో గొప్పగా చూడడానికి వస్తూ ఉంటారు. మరి ఇంత సాంప్రదాయాన్ని మన భావితరాలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఎవరు కూడా ఈ పందాలకి, జూదాలకి వెళ్ళకుండా మన సాంప్రదాయంగా గుర్తుపడే విధంగా అందరూ కూడా ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి అదే ఒకటే చెప్పేది ఏంటంటే ఈ యొక్క కోవిడ్ ప్రోటోకాల్స్ అందరూ కూడా ఫాలో అవుతూ మరి థర్డ్ వేవ్ కూడా ఉంటుంది అని మరి WHO కూడా చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా కోవిడ్ ప్రోటోకాల్స్తో ఉండాలి. అదేవిధంగా 2 డోసెస్ వేసుకోలేని వాళ్ళు సెకండ్ డోస్ కూడా వేయించుకోండి. అదేవిధంగా త్వరలో కూడా బూస్టర్ డోసెస్ వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సార్ లేట్ వచ్చింది కూడా వచ్చే కళ ఉంటుంది. వెళ్ళండి సార్, వెళ్ళండి కొద్దిగా వెనక్కి రాను.
హరి భద్రాద్రి వాస హరి ఇక్ష్వాకు కులైనా పలుకవా రామచంద్ర రక్షింపకున్నారు రక్షకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు చేయిస్తే చింతాకు పదకము జై రామచంద్ర హరి రామచంద్ర ఇంత ఆనందంగా జరుగుతుంది కార్యక్రమం చాలా చక్కగా ఉందప్ప. భోగి నాడు భోగ వాక్యాలతో భోగి మంటలతో మన కష్టాలను తొలగిపోయాయప్ప. మన ఆనందమయంలో ఉండాలని మన ఎంపీ గారు ఆశించేటువంటి మంచి మనసప్ప. మన మార్గాన్ని భర్తమన్నాయి కదా అప్పోలప్ప. అత్త చేసిన అరిసెలు తీసుకురండి అప్ప. పాప చేసిన పాకుండి ఇవ్వండి అప్ప. ఎంతో మంది పప్పలకడ పప్పు డగలు దూకేదా అప్పోవాలప్ప. నేను సంక్రాంతి పప్పడప్ప నాకు కమ్మదం పేదలుగా వచ్చిందండి అప్ప. అందరూ చూడండి చీరలు చూడండి మీరు అండి ఎదరండి ఆడవాళ్ళు ఇలాగొచ్చండి మా చీరలు చూసుకోండి చీర కొంచెం దూరం ఉండండి అమ్మా రండి మేడం గారు రండి దగ్గరికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి రాకయ్య బాబు తీయాలి తీయాలి అనకే
జరుగుతుందని లండన్ అమెరికా నుంచి ఫ్లైట్ వేసుకున్నప్పుడే వచ్చాను. ఆ ఫ్లైట్ని గోదావరి గట్ట పక్కనే పెట్టేసి వచ్చేసాను. నా పేరే పెట్రోల్ ధర, నా పేరు పెట్రోల్ ధర. వచ్చేసాను మరి నా పేరు పెట్రోల్ ధర. మరి ఇందాకే వచ్చినప్పుడు గుమ్మడికాయంత బంగారాన్ని కుక్క ముట్టిందని ఆ బంగారాన్ని తీసుకెళ్ళి గోదావరిలో ఎత్తేసాను. మరి మీకు ఎవరికైనా కావాలంటే మరి గోదావరిలోకి వెళ్ళి తీసుకోవచ్చు. మరి అంతే కాదండి, నా పేరు పెట్రోల్ ధర. మా తాతల పేర్లు చెప్తే ఈ దిశలే తెల్లారిపోతాయి, కానీ నా పేరు చెప్తే తీసెల్లారిపోద్ది. మరి అంతటి గొప్ప వంశం వాళ్ళు. అంతేకాదండి, మా ఇల్లు అంతా పాలరాయి గచ్చు, మా ఇంటి చుట్టూ రొచ్చు, అంత శుభ్రంగా ఉంటుంది మా ఇల్లు. అంతేకాదండి, మరి ఇలాంటి సంక్రాంతి పండుగలు, ఇలాంటి భోగి పండుగలు ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క